ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు జగనన్న ఏం మాట్లాడుతున్నావు? ప్రతిపక్ష పార్టీయా? నీది ప్రతిపక్ష పార్టీయా? నీకు నువ్వు ఇచ్చుకున్నావా? జగనన్న, గత నీ ప్రభుత్వ హయాములో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడేవో మర్చిపోయావా? చంద్రబాబు నాయుడు, నీకు వచ్చింది 23 సీట్లు, ఒక 5-6 సీట్లు ఇట్లా లాగానంటే నీ మొహానికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి మాట్లాడావు. అవన్నీ జనాలు విన్నారు. నీకేం చేశారు? నీ దగ్గర నుంచి 140 సీట్లు లాగేసి కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. కాబట్టి నీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు, నీ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు. వెయిట్ అన్న, అది విడి కాదు, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం. అన్న, అధికార దుర్వినియోగం అంటే నీదన్నా. ఇసుకలో, మద్యంలో, ఏదైతే క్వార్చుల్లో, వాటిల్లో వీటిల్లో ఎంత బ్లాక్ సంపాదించేసావన్నా. బ్లాక్ సంపాదించేసి దేశాన్ని కూడా దాటిచ్చేసావు. అదన్నా అధికార దుర్వినియోగం అంటే. ఎంతోమంది అధికారులను ఇబ్బంది పెట్టావు, అసలు ఎంతోమంది ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టావు. నీకన్నా అధికార దుర్వినియోగం ఎవడైనా చేయగలుగుతాడన్నా? విపక్ష పార్టీని అణచివేయాలని చూస్తూ ఉన్నాడు. ఏందన్నా, మీ ప్రతిపక్ష పార్టీని అణిచివేస్తున్నారా? అసలు నీది ప్రతిపక్ష పార్టీ అయితే కదా కూటమి ప్రభుత్వం అణిచివేయడానికి. జనాలు అన్నీ చూస్తున్నారన్నా. ఏంటంటే రపా అని ఎవరంటున్నారా? ఆ పేరుని నాని, ఆ పేరుని కిట్టు ఎట్టా నోర్లు వేసుకొని పడుతున్నారా? మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా నువ్వే ముఖ్యమంత్రి అయినట్టు, నీ పార్టీయే అధికారంలో ఉన్నట్టు కలల కంట ఏది పడితే అది కూటమిని మాట్లాడుతూ ఉన్నారన్న. ఎవరెవరిని అణిచివేస్తున్నారో తెలుస్తుంది. కానీ ప్రజల సపోర్ట్ అయితే ఖచ్చితంగా కూటమికైతే ఉందన్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది. గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతూ ఉన్నారు. సరే, నాకు చిన్న డౌట్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది కదా, 3 సంవత్సరాల్లో నువ్వే ముఖ్యమంత్రి కదా, ఎందుకు ఇప్పుడు ఈ రాద్ధాంతం అంతా? సైలెంట్గా ఉండు. కూటమి ప్రభుత్వం ఓడిపోతున్నావు కదా, నువ్వే గెలుస్తున్నావు కదా, ఎందుకు ఈ రప్పాలు కిప్పలు ఇవన్నీ? ఇదిగో ఒకటైతే గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకే నువ్వు రోడ్ల మీద తిరగలుగుతావు. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు లాంటోడు కాదు, తాట తీస్తాడు. 13 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. మీ వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ లోకేష్ అని చెప్పి పోస్తున్నారు. ఓకేనా? ఇందులో ఆయన కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ అభిమానుల్ని ఎవరిని టచ్ చేయట్లా. ఓన్లీ తప్పు చేసిన వాడినే టచ్ చేస్తున్నాడు. దట్ ఈస్ నారా లోకేష్. అలాంటి తప్పులు చాలా చేసావు కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకే ఇలాంటి ప్రెస్ మీట్లు అయ్యి నువ్వు బయట తిరగలిగేది. నారా లోకేష్ వచ్చాడు అంటే నీ సినిమా వేరే లెక్కలో ఉంటుంది.